ఆల్రెడీ తొలిచిపెట్టిన తేగలు ఆల్రెడీ కట్ చేసి పెట్టున్నారా? ఎస్. సో గేగలు రెడీగా ఉన్నాయి ఇక్కడ. వీటిని బౌల్లో వేసేద్దాం. జనరల్గా మనం ఆనియన్ పకోడీ చేసుకునేటప్పుడు ఐటమ్స్ ఏవేవి కావాలో అవన్నీ కావాలి. కొంచెం హెల్ప్ చేస్తారా నాకు? కొంచెం అని చెప్పి మొత్తం పని చేయించేలా ఉన్నారు మీరు. పదండి వెళ్దాం. శనగపిండి ఉంది, కొంచెం బియ్యం పిండి, తెలిసి రెండు కలిస్తే మంచి క్రిస్పీగా వస్తుంది పకోడీ. అండ్ వాము, కాస్తంత సోంపు వేద్దాం. సోంపు కూడా వేస్తారా పకోడీలో? బాగుంటుంది, ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇవి సరిపోతాయి. జీలకర్ర, సోంపు, ధనియాలు, ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎప్పుడు పకోడీకి. ఫస్ట్ కొంచెం ధనియాలు, అలాగే కాస్తంత సోంపు, కొంచెం జీలకర్ర, మూడిటిని క్రష్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మిక్స్ చేస్తారేమో అనుకున్నాను ఇవన్నీ పెడుతుంటే. నీ పనిని ఈజీ చేయాలి అంటే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా క్రష్ అయిపోతుంది. అలాగే కాస్తంత శనగపిండి. మరి పొడి కూడా ఇందులో మిక్స్ చేసేవచ్చా? ఇంకా కావాలి, ఇంకా కొంచెం చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి. మీరు కారం వేయలేదు అందులో? వేస్తాను. ఫస్ట్ పొయ్యి మీద నూనె పెట్టేసుకున్నాం అనుకోండి, ఓకే, అది వేడవుతూ ఉంటుంది కదా. చిన్న కడాయి పెట్టేస్తా. కడాయిలో నూనె పోసేసుకున్నాను. నా కప్ చెప్పిన పని అయిపోయింది. సో ధనియాలు, జీలకర్ర, సోంపు ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేయాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏ పకోడీ చేసినా బాగా డామినేటింగ్ ఉంటుంది, బాగుంది చక్కగా. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకోవాలి మనం. ఇంత సరిపోతుంది. అలాగే కారం కావాలి అంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, లేదంటే కారం అయినా ఓకే. ఇందులో ఆనియన్స్ అక్కర్లేదని? లేదు. అలాగే కాస్తంత పసుపు కూడా వేసుకుందాం. పకోడీలో ఎప్పుడైనా సరే వాము కొంచెం, మనం క్వాంటిటీ తక్కువ చేసుకుంటున్నాం కాబట్టి వాము వేసి, కరివేపాకు. ఇలా చేసేవచ్చు కరివేపాకు? లేదు, కట్ చేసుకుందాం. ఓకే, నేను కట్ చేస్తాను, మీరు ఇటు వచ్చేయండి. సో కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర రెండింటిని వీటిని ఇందులో వేసేసి ఫస్ట్ ఒక్కసారి చక్కగా కలుపుకొని, కొంచెం వాటర్ కావాలి రాఘవ్ గారు. వాటర్ కావాలి, ఇదిగో ఇక్కడే ఉన్నాయి రెడీగా. వేయండి, కొంచెం కొంచెం వేయండి. పకోడీ కదా, మరీ పిండి పల్చగా ఉండకూడదు. ఇప్పుడు వేడి వేడి నూనె ఇందులో కొంచెం వేసుకున్నాం అనుకోండి, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో కొంచెం నూనె వేడవాలి. వేడైన తర్వాత ఒక్కొక్కటి మనం ఇందులో పకోడీలు వేసుకోవాలి. ఫస్ట్ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకోవచ్చు. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. పకోడీ కదా, కరివేపాకు బాగుంటుంది. పకోడీలో కరివేపాకుతో పాటు ఎండుమిరపకాయలు ఉంటే కూడా బాగుంటుంది. ప్రయోగాలు బాగా చేస్తున్నారు మీరు చక్కగా. ఇది డైరెక్ట్గా కరివేపాకు రబ్బేయడం వల్ల ఆ స్మెల్ కూడా వస్తుంది ఆయిల్లోకి. యా, ప్లేట్లోకి తీసేసుకుందాం.
కంప్లీట్ అవి కూడా నేను వేసేస్తాను. వేసేసి పెట్టేస్తే ఇవి వేగుతూ ఉంటాయి. సో ఇవి వేసేసాను. సెకండ్ బ్యాచ్ కూడా రెడీ అయిపోయిందండి. నేను కూడా రెడీగా ఉన్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి బాగుంది.